చేసిందనే స్థితికి దిగజారినావు. కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు. హౌలేగాళ్లే మాకంటే హౌలేగాడు వచ్చిందేంద్రా అని ఒక ఆలోచించే స్థితికి దిగజారిన నీ భాష, నీ ప్రవర్తన, నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూరుస్తుందో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాటలు. ఏమన్నంటే మేము నిజాయితీ పరులం, నేను నిజాయితీ పరులు, నేను తెలంగాణలో ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో జైలుకి పోయినా, ఎక్కడ జైలుకి పోయినో నాకు తెలియదు. కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా ఏమందంటారు కదా, ఉట్టికుండా ఎక్కువ ఊగుతుందని అంటారు కదా, అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు. ఈ హౌలా మాటలు, బేవకూఫీ మాటలన్నీ బంద్ చేయి. కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవు ఇస్తున్నాను. పీకలేరు అనే మాట పదే పదే అంటున్నాను.